ఇనుప నరాలు, ఉక్కు కండరాలు, వజ్ర కఠోరమైన మనస్సు గల యువత 1000 మంది నాతో ఉంటే ఈ దేశాన్ని మారుస్తా అని చెప్పారు స్వామి వివేకానంద. నరాలు కుళ్ళి ఎముకలు విరిగిన యువకుల్లారా చావండి, నెత్తురు మండే శక్తులు నిండే రగిలే గుండెల యువకుల్లారా కదలండి, పదండి ముందుకు తోసుకుపోదాం పైకి స్ఫూర్తినిచ్చే మాట చెప్పింది మహాకవి శ్రీశ్రీ గారు. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో నిర్మాణం అవుతుంది. తరగతి గదుల్లోనే దేశ భవిష్యత్తు నిర్మించబడుతుందని చెప్పింది కొటాటి కమిషన్. ఎందుకంటే అది దేశం కానీ ప్రపంచం కానీ యువత పాత్ర అంత గణనీయం. అలాంటిది గత కొన్ని సంవత్సరాలుగా యువత రాజకీయ చైతన్యానికి దూరంగా, రాజకీయాలకు దూరంగా ఉన్న పరిస్థితి. కానీ ఈనాడు అదే యువత, జెన్జీ యువత, ఆల్ఫా యువత, అన్ని రకాల యువ శక్తులు ఈ యొక్క దేశ భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తూ ఉన్నాయి, సమాజం గురించి ఆలోచన చేస్తూ ఉన్నాయి. ఇది చాలా మంచి పరిణామం. ఈనాడు యువత పరిస్థితి ఎంత అద్భుతంగా ఉందంటే ఎమ్మెల్యేలనైనా మంత్రులనైనా ఎవరినైనా సరే ప్రశ్నిస్తూ ఉన్నాయి, నిలదీస్తూ ఉన్నాయి, ఉద్యమిస్తూ ఉన్నాయి. ఇది అందరం కూడా స్వాగతించే పరిణామం. ఎందుకంటే ఈ దేశ భవిష్యత్తు బాగుంటేనే ఈనాటి యువత భవిష్యత్తు బాగుంటుంది. ఈ దేశ భవిష్యత్తు బాగుండాలంటే ఈనాటి యువత ఒక మంచి ఆలోచనలు చేయాలా. ఇది ఒక మంచి ఆలోచన అని చెప్పని నేను మనస్ఫూర్తిగా కూడా స్వాగతిస్తూ ఉన్నాను. ఈ పరిస్థితుల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 20,000 మంది యువతతో నేరుగా మాటామంతి కార్యక్రమం నిర్వహించాలని, 51 రోజుల పాటు ఈ యొక్క జెన్జీతో మాటామంతి కార్యక్రమాలు ఉంటాయి. 51 రోజుల పాటు 51 చోట్ల దాదాపు 20,000 మంది విద్యార్థులతో 51 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఆ యొక్క మాటామంతి జెన్జీతో కార్యక్రమం ఉద్దేశం వారి యొక్క ఆకాంక్షలు, వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క సూచనలు తెలుసుకోవటం, అదేవిధంగా వాళ్ళు ప్రశ్నిస్తే ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పటం, అన్నిటికీ మించి విమర్శనలు సైతం, సద్విమర్శనలు సైతం స్వాగతించడం. వారు విమర్శిస్తే విమర్శలో నిజం ఉంటే మేము సరిచేసుకోవటం, ఆ విమర్శలో నిజం లేకుంటే ఎందుకు నిజం కాదో వారికి విడమర్చి వివరించి చెప్పటం. ఇది ఈ యొక్క జెన్జీతో మాటామంతి కార్యక్రమం. ఈ యొక్క జెన్జీ మాటామంతి కార్యక్రమాన్ని రేపు ఉదయం 10 గంటలకి ఈ జెన్జీ మాటామంతి కార్యక్రమాన్ని పార్థసారథి నగర్లోని జెనెక్స్ కళాశాలలో ప్రారంభించడం జరుగుతుంది. రేపటి నుంచి 51 రోజుల పాటు విడతల వారీగా 51 ఆత్మీయ భేటీలు ఈ యొక్క జెన్జీతో మాటామంతి కార్యక్రమం ఉంటుంది. 20,000 మంది విద్యార్థుల్ని కలుసుకునే ప్రయత్నం, వారి ఆకాంక్షలు తెలుసుకునే ప్రయత్నం, ఏదైతే క్వాంటమ్ వ్యాలీ కోసం ఏ విధంగా ప్రయత్నాలు చేసింది, ఏ విధంగా చేస్తున్నది అందరూ కూడా తెలుసు. మరి ఈనాటి యువత భవిష్యత్తు బంగారు బాటలు వేసేదానికి, యువత భవిష్యత్తు అద్భుతంగా ఉండేదానికి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని కూడా ఆ యొక్క విద్యార్థులతో చర్చకు పెడతాం. అంతిమంగా ఏదైతే ఆ విద్యార్థుల వద్ద ఓ ఎమ్మెల్యేగా కాకుండా ఈ జెన్జీతో మాటామంతి కార్యక్రమం ఏ విధంగా సాగుతుందంటే కుటుంబ వాతావరణంలో కుటుంబ సభ్యుల్లాగా వారి దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా అక్కడ ఎంతమంది కావాలైనా మాట్లాడవచ్చు, ప్రశ్నించవచ్చు, నిలదీయచ్చు, అన్నిటికి కూడా సాధారణంగా స్వాగతిస్తాం. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. అంతేకాకుండా అక్కడ మాట్లాడలేకుండా ఉన్న వ్యక్తుల కోసం నా ఫోన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఫోన్ నెంబరే కాకుండా ఐడి కూడా ఇవ్వటం జరుగుతుంది, ఆ మెయిల్ ఐడి కూడా ఇవ్వటం జరుగుతుంది. తద్వారా నేరుగా ఆ యొక్క యువతతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 20,000 మంది విద్యార్థులతో, దాంట్లో ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, ఎంబీఏ కావచ్చు, ఎంసీఏ కావచ్చు, అనేక రకాల
పాలిటెక్నిక్ కావచ్చు, ఐటీఐ కావచ్చు, అనేక రకాలుగా వివిధ తరగతుల్లో ఉన్నటువంటి వారందరితో కూడా చర్చించి ఆ యొక్క వారి ఆలోచన ఆకాంక్షలు తెలుసుకుంటూ ముందుకు సాగుతామని రేపటి నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అక్షరాల 51 రోజుల పాటు 20,000 మందిని కలుసుకునే దిశగా 51 చోట్ల ఈ ఆత్మీయ భేటీలు ఉండే విధంగా, ఈ మాటామంతి జంజీతో ఉండే విధంగా ప్రణాళిక ఇప్పటికే మా రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం మొత్తం కూడా సిద్ధం చేయడం జరిగింది. ఆ దిశగా ముందుకు సాగాలని, ఇందుకు మీ అందరి సహకారం కూడా కావాలని, మీ ద్వారా ప్రజలకు పిలుపునిచ్చేది ఒకటే, మీకు ఎలాంటి ఆకాంక్షలు ఉన్నా మీ బిడ్డల్ని ప్రశ్నించమని చెప్పండి, అడగమని చెప్పండి, సూచనలు ఇవ్వమని చెప్పండి, సలహాలు చేయమని చెప్పండి. అన్నిటికీ సిద్ధపడి మళ్ళీ చెప్తున్నా, ఓ ఎమ్మెల్యేగా కాదు, ఓ కుటుంబ సభ్యుడిగా ఆ జంజీ యువతతో మాటామంతి కార్యక్రమంలో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆ యొక్క జంజీ యువత కుటుంబ సభ్యుడిగా చక్కటి ఆత్మీయ బంధంతో ముందుకు సాగుతుందని తెలియజేస్తారు.